లోక్సభ ఎన్నికలు 3 పార్టీలకు విషమ పరీక్షగా ఉండబోతున్నాయి. దశాబ్దం తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలంటే ఆ పార్టీకి 50% పైగా లోక్సభ సీట్లు లభించాలి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని కొట్టేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ తన ఆకాంక్ష నెరవేరాలంటే కనీసం 5-6 స్థానాలు గెలుచుకోవాలి. 3 నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితిది మరీ విచిత్రమైన పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో కనీసం 2-3 స్థానాలైనా గెలుచుకొని సగం పైగా స్థానాలలో ద్వితీయ స్థానంలో నిలబడని పక్షంలో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. స్థూలంగా 3 పార్టీల పరిస్థితిది. ప్రస్తుత అంచనాల ప్రకారం భారత రాష్ట్ర సమితి 1-2 స్థానాలైనా గెలవగలదా అన్న ప్రశ్న రాజకీయ పరిశీలకులలో వినిపిస్తోంది. దక్షిణ తెలంగాణలోని కొన్ని స్థానాలలో ఆ పార్టీ ద్వితీయ స్థానానికే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కేంద్రీకృతమైందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల మనోస్థైర్యం సన్నగిల్లుతోంది. ఈ దుస్థితి నుంచి బయటపడడానికై కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. అయితే మరికొద్ది రోజుల్లో చోటు చేసుకోబోయే పరిణామాలు బీఆర్ఎస్ కు మనుగడ ఉంటుందా ఉండదా అన్నది స్పష్టం చేస్తాయి. సిట్టింగ్ ఎంపీలు కొందరితో పాటు మాజీ ఎంపీలు సైతం పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఎన్నికల వరకు ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా పార్టీకి అండగా ఉంటారా ఉండరా అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్యులతో టచ్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే విషయంలో ఇంతకాలం విముఖంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మనసు మార్చుకున్నట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల తరువాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. 2014లో కేసీఆర్ కు కూడా 63 మంది ఎమ్మెల్యేలే ఉండేవారు. దీంతో ప్రభుత్వ సుస్థిరత కోసం తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బలం కూడా 64 మందే. ఈ కారణంగా నాడు కేసీఆర్ చూపిన బాటలో ఇప్పుడు తాము కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పేమిటి అని కాంగ్రెస్ ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులు కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారు. చేరికలకు తలుపులు తెరిస్తే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలకపోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతానికి 2 మినహా మిగతా వారంతా కాంగ్రెస్ లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే గ్రేటర్ లో గెలిచిన శాసనసభ్యులందరూ గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వారే. ప్రస్తుత సమాచారం ప్రకారం 15 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల లోపే ఈ చేరికలు జరిగిపోతే భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఫిరాయింపులకు గతంలో తెరలేపింది కేసీఆరే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పని చేసినా వారిని ప్రశ్నించే నైతికత ఆయనకు ఉండదు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 2014లో అత్యవసర మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినందున ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ను ప్రజలు సమర్థించారు. 2018లో 88 స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ప్రజలు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరడానికి ముందుకొచ్చే శాసనసభ్యులకు తలుపులు తెరవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు తాము ఆ పని చేయకపోతే ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో చేరికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. తన పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. లోక్సభ ఎన్నికల్లో కనీసం
10 స్థానాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రేవంత్ రెడ్డి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికొస్తే ఆ పార్టీ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలను మాత్రమే గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం మంచి ఊపు మీదే ఉంది. దక్షిణ తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉన్న విషయాన్ని గమనించిన కమలనాథులు ఆ దిశగా ఫోకస్ పెట్టారు. ప్రజల్లో అంతో ఇంతో పట్టు ఉన్న నాయకులను గుర్తించి ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ను పార్టీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికై పావులు కదుపుతోంది. 5 అంతకు మించి సీట్లు గెలుచుకోగలిగితే రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది. ప్రధాని మోదీ ఇప్పటికే తెలంగాణలో 2 రోజులు ప్రచారం చేశారు. తెలంగాణలో బలపడితే ఆ తర్వాత ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించవచ్చునన్నది కమలనాథుల మనోగతం. కర్ణాటకలో ఈసారి బీజేపీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్న అభిప్రాయం బలంగా ఉంది. తెలంగాణలో కూడా మరింత దూకుడు ప్రదర్శిస్తే మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చునని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాని మోదీ గ్లామర్, అదనపు బలం కనుక లక్ష్య సాధన అసాధ్యం కాదని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థతకు గీటురాయి కానుంది. బీజేపీ మాత్రం సేఫ్ జోన్లో ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నందున ఆ పార్టీ నాయకులు సమరోత్సాహంతో ఉన్నారు. అసలు సెసలు విషమ పరీక్షను కేసీఆర్ ఎదుర్కోబోతున్నారు. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో అపర చాణక్యుడిగా, రాజకీయ గండడుగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని నిలబెట్టుకోగలరా లేదా అన్న పరీక్షను ఎదుర్కోబోతున్నారు. గతంలో 10 ఏళ్ల పాటు, ఇప్పుడు 5 ఏళ్లుగా జగన్ రెడ్డి దాష్టీకాన్ని ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాటలో కేసీఆర్ పయనించి నిలబడగలరా లేదా అన్నది త్వరలోనే తేలిపోతుంది. 2వ పర్యాయం అధికారంలోకొచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఏసడించుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని ప్రేరణగా తీసుకొని ప్రతిపక్షంలో రాణిద్దామని చెప్పడం కాలమహిమే.